ఏమిటా? గోంగూర శాకంబరీదేవి ప్రసాదం, ఆంధ్ర శాకం. అది లేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు, తెలిసిందా? అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు? మేడం, ఏంటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు? అబ్బా, ఏం కావాలి? అంటే గోంగూర ప్రాన్స్ కర్రీ. సరే. ఎస్. మన ఆంధ్ర తెలంగాణలో అడిగితే తెలుస్తుంది ఈ గోంగూర గొప్పతనం ఏంటో. అమెరికాలో ఉన్న, బెంగళూరులో ఉన్న గోంగూర అనగానే నోరు ఊరిపోతుంది ఎవరికైనా. సీ ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ గోంగూర ప్రాన్స్ అది ఇంట్లో అమ్మ చేసినట్లుంటే గనక లొట్టలేసుకొని తినేస్తారు. ఈజీగా, టేస్ట్ మాత్రం అమ్మ చేతి వంటలా కమ్మగా ఉండేలా ఎలా చేసేయాలో చూసేద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచి మగ్గబెట్టుకోవాలి. ఉడికించిన గోంగూర ఆకుల్ని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఇప్పుడు ప్రాన్స్కి సరిపడా ఆయిల్ వేసుకొని మిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా కుక్ అవుతాయి. వాటర్ అంతా ఎగిరేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కొంచెం కారం, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా వేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకొని హైలో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కూర దగ్గరగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. వేడివేడి అన్నంలో ఈ గోంగూర రొయ్యల్ని కలుపుకొని అలా నోట్లో వేసుకుంటే ఉంటుంది, అబ్బా అమోఘం. ఎలా ఉంది? సూపర్. గోంగూర ప్రాన్స్ చేయడం అంత కష్టమేం కాదే.